మరొక పాట పాడుతున్నాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసుకును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువును, నా భారము తేలికగా ఉన్నవి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. చూడండి, మన యొక్క జీవితంలో నిజంగా అనేకమైన భారాలు మనం వహిస్తున్నాం. అంకుల్ కలవడంతో వారికున్న భారాలు మొత్తం చెప్పారు. గత సంవత్సరం అనిపిస్తున్న భారాలు మొత్తం విన్నాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, మన భారం ఏదైనప్పటికీ కూడా మనం భారము దించుకునే స్థలం ఎక్కడదంటే ప్రభు పాదాల దగ్గరే. ఏదైనప్పటికీ కూడా వాక్యం అంటుంది కదా, ఆయన వద్ద ప్రతిదానికి కూడా జవాబు ఉందంటండి. ఆయన దగ్గర ప్రతిదానికి సమాధానం ఉందంట, సంతోషం ఉందంట. మన భారము ప్రభువు మీద వేయాలి, అనగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయండి. బైబిల్ మనం పరిశీలన చేసినట్టయితే ఒక ఆమె 18 సంవత్సరాలు పెట్టి దెయ్యం బట్టి బాధపడతా ఉంది. నడుమంతా వంగిపోయింది. ఆ యొక్క దెయ్యము దురాత్మ ఏం చేసిందంటే నడుమును వంచేసిందంట, భారం పెట్టేసింది. కానీ యేసుప్రభు ఒకరోజు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దురాత్మ చేత బాధపడుతున్నప్పుడు ఆ సహోదరిని యేసుప్రభు ఇలా ముట్టగానే ఆమెలో ఉన్న దురాత్మ బయటకు వెళ్ళిపోయిందంట. మీరు గమనించండి, ఆ దురాత్మ దెయ్యం ఉండటం వలన ఆ సహోదరి ఇలా వంగిపోయిందంటండి. వంగిపోయి చాలా సంవత్సరాలు పెట్టి బాధపడుతుందంట. ఇదొక భారం. దురాత్మ చేత ఆ యొక్క శ్రమను, ఆ కాడిని మోస్తూ ఆ దురాత్మ బంధకాల్లో ఉంటూ ఆ శ్రమ పడుతున్నటువంటి ఆ స్త్రీ ఎన్నో సంవత్సరాలు పెట్టి బాధపడుతుందంట. కానీ యేసు ప్రభు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు ఆ దురాత్మ చేత బాధపడుతున్న ఆ స్త్రీనే ప్రభు తాకారు. ఎప్పుడైతే ప్రభు తాకారో ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది, ఆమె నిటారుగా నిలబడుతుందంట. అవును, దురాత్మను దెయ్యాలు మనం ఏం చేస్తాయంటే వంచి వేస్తాయి అంట. మనం కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా కానీ ఆ దురాత్మలు దెయ్యాలు ఏం చేస్తాయండి, మనల్ని వంచి వేస్తాయి, నలిపి వేస్తాయి, బాధ పెడతాయి, ఎంతో ఇబ్బందులు గురి చేస్తాయి అంట. మరి ఏ విధంగా ఆ దురాత్మ బతుకలు విడుదల పొందగలమంటే యేసయ్య వద్దకు రావాలి, యేసయ్యలో మోకరిల్లాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీటితో ప్రభుని అడగాలి. ఉదయం కాలం లేచి, ప్రభువా ఈరోజు నేను నా పనులు ప్రారంభించుకున్నానయ్యా, నాకు తోడుగా ఉండు ప్రభువా, ఎటువంటి దురాత్మ క్రియలు పనిచేయకుండా ప్రభు నాకు సహాయం చేయి ప్రభు అని ఉదయం కాలం లేచి 4 గంటలకో 3 గంటలకో మోకరించి మనం ప్రార్థన చేసుకొని మన భారమంతా ప్రభుకు అప్పగించినప్పుడు తప్పకుండా ఆ భారాన్ని ప్రభు దించివేస్తారు. ప్రియమైన వారలారా, మనం నిజంగా అనేకమైన పొలాల్లో ఉంటున్నాం, నిజంగా స్థలాల్లో ఉంటున్నాం. దేవుడే మన కాపరిగా ఉండి నడిపిస్తారు. అందుకోసమే ఉదయం కాల సమయంలో తెల్లవారుజామును లేచి ప్రభు పాదాలు పట్టుకోవాలయ్యా. ఈ స్థలంలో ఉన్నానయ్యా, ఈ ప్రాంతంలో ఉన్నాను ప్రభువా, ఎంతో కష్టంతో ఈ ప్రాంతానికి వచ్చాను ప్రభువా, నాకు ఆధారం నీవే అయ్యా, నాకు దిక్కు నీవే ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు కాపరిగా ఉంటాడు. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనకు దావీదు కనిపిస్తాడు.
ఇప్పుడు మీరు ఏ విధంగా బాతులతో పొలాల్లో ఉంటున్నారో దావీదు గారు కూడా గొర్రెలతో పొలాల్లో ఉండేవాడంట. ఇదే విధంగా మీరు ఏ విధంగా బాధలు పడుతున్నారో, డేరాలు వేసుకుంటున్నారో, దావీదు గారు కూడా ఇదే విధంగా పొలాల్లో గొర్రెలు కాసుకుంటూ ఉంటుండేవాడు. ఆయన పొలాల్లో ఉంటున్నప్పుడు పాటలు పాడుకుంటూ స్తుతించేవాడు. మరి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. పాటలు ప్రార్థన ఇలా కొండల్లో, లోయల్లో, పొలాల్లో దావీదు గారు దేవుడు స్తుతిస్తూ ఉన్నాడంట. గమనించండి, ఒకానొక టైంలో అతని యొక్క స్థితిని అంతా మార్చివేశాడంటండి. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు రాజుగా చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు మనను దేవుడు శ్రమల్లో ఉంచడు, కష్టాల్లో ఉంచడు, ఇబ్బందుల్లో ఉంచడు. అలా ఉంచకుండా ఉండాలంటే ఆయన పాదాలు మనం పట్టుకోవాలంటే ప్రతిరోజు కూడా రాత్రికాల సమయం కావచ్చు, ఉదయంకాల సమయం కావచ్చు, ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నా కుటుంబాన్ని చూడు ప్రభువా, నా శ్రమను చూడు ప్రభువా, నా భారాన్ని చూడు ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర పడి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన జీవితాలను మార్చివేస్తాడు. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, అభాగ్యులైన వాళ్ళను, దిక్కులేని వాళ్ళను, దరిద్రులైన వాళ్లకు దేవుడు కృప చూపేవాడంట. అందుకోసమే 113 కీర్తన ప్రభు అంటాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులైన వాళ్ళని పైకి లేపుతారంట. ఎక్కడి నుంచి అంటండి? పెంట కుప్పల మీద నుండి దీనులైన వాళ్ళని చూస్తున్నా ఆయన. మీ శ్రమను చూస్తుంటో, మీ కష్టం చూస్తుంటో, మీ బాధను చూస్తుంటో, నిజంగా అనేక స్థలాల్లో తిరుగుతూ తిండి లేక, తిప్పలు లేక, దాహం అయి నిజంగా అనేకమైన బాధల్లో ఉన్న మీ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు చూస్తున్నట్ట. అందుకోసమే వాక్యం అంటుంది, పెంట కుప్పల మీద నుండి దీనులైన వారిని పైకి లేపుతారంటండి. అందుకోసమే ఆయన పాదాలు పట్టుకోవాలి, ప్రభుని వేడుకోవాలి కన్నీటితో. అయ్యా నా స్థితిగతులు మార్చి ప్రభువా, నా జీవితం మార్చి ప్రభువా, నా కుటుంబాన్ని మార్చి ప్రభు అని మనం కన్నీటితో ప్రభు యొద్దకు వేడుకుంటే ఖచ్చితంగా మార్చబడతాయి. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్టుగా, అవునయ్యా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని